హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఊటీలో వచ్చాను. ఊటీ పైన ఉన్నాను. అందరూ చాలామంది ఫోన్ చేశారు, ఒకసారి అన్న ఒక వీడియో పెట్టండి బైక్ది రైడ్ చేస్తున్నట్టు. మనమేం ఒక్కలం అయిపోయినాం, మనం అన్నీ తీయాలంటే వల్ల కాదు. అందుకే సెల్ఫీ టిక్ అక్కడ పెట్టాను. ఒక రౌండ్ వేద్దామని అడిపోయాను. ఘాట్ రూట్లో కదా, డేంజర్ రూటు. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయి ఎవరికి తెలియదు. ఇటు నుంచి కార్లు వస్తాయి, ఇటు నుంచి బస్సులు వస్తాయి, ఇటు నుంచి బైకులు వస్తాయో తెలియదు. బైకులు అంటే తక్కువ, మ్యాక్సిమం మందే తిరుగుతుంది ఊటీలో బైకు. బైక్ అంటే మందంటే లోకల్లో వాళ్ళు తిరుగుతున్నాయి, పక్క నుంచి వచ్చింది మనం కాబట్టి తిరుగుతున్నాం. వచ్చిండు. అంత కులుకులు వద్దమ్మా, ఘాట్ రూటు వెనక నుంచి అనుకో ఆసాన్ ట్రైన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే లొకేషన్స్ మాత్రం భలే ఉంది. అన్నీ ఎటు చూసిన న్యూజిలాండ్ చెట్లు లాగానే ఉన్నాయి మొత్తం. అసలు భయంకరమైన చెట్లు. న్యూజిలాండ్ మాత్రం ఈజీగా తలిపించింది, ఎందుకంటే ఇలాంటి చెట్లు న్యూజిలాండ్ అక్కడ ఆల్రెడీ నేను వీడియోలో చూశాను. సేమ్ అలానే ఉన్నాయి. ఊటీ బస్ స్టాండ్ ఇది. అందరూ బస్ స్టాండ్ కూడా పెట్టమన్నారు. అక్కడ తిన్న బిర్యానీ ఓకే, స్పైసీ తక్కువ కానీ పర్లా. టాయ్ ట్రైన్ కోసం చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. దాదాపు లోన్ నుంచి బయటికి. అక్కడ లొకేషన్స్ కాడ భలే ఉన్నాయి. అసలు ఆ చెట్లు అయ్యి మన టాయ్ ట్రైన్ దగ్గర చాలామంది ఫోటోలు కూడా పెట్టమన్నారు, అందుకే ఫోటోలు పెడుతున్నాను. ఎటు చూసినా మంచు అసలు మామూలుగా కాదు. తప్పదు, ఘాట్ రూట్లో కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే మనం తీసుకొని పోవాల్సి వచ్చింది. బాగానే ఉన్నావులే. మధ్యలో వర్షం పడింది. ఇక్కడ ఊటీ ఏంటంటే ఒకటింటిరాగా బాగానే ఉంటుంది, ఒకటి తర్వాత ఇంక వర్షాలు. 3 రోజులు చూస్తున్నాగా, ఒకటి దాటిందంటే వర్షం గ్యారెంటీగా. ఏదైనా తిరగాలన్న వాళ్ళకి ఒకటింటి లోపలనే, లేకపోతే ఇంకా రెయిన్ కోట్లు అన్నీ ఉండాలా, మనం ఏమీ పట్టుకోలేం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో వస్తా.